కర్తర్ సింగ్ గారు ఒక పెద్ద జమీందార్ కుమారుడు కావడంతో ఆ జమీందార్ గారు కర్తర్ సింగ్ వారికి ఎట్లా అంటే విద్యలు ఇంకా మంచివి నేర్పించేవాళ్ళు. అయితే కర్తర్ సింగ్ గారు దేవుడిలో చాలా బలంగా ఉండేవాళ్ళు. యేసుక్రీస్తుని అంటే నమ్మేవాడు అప్పుడప్పుడే. అయితే సడన్గా యేసుక్రీస్తు గురించి ఈయన తెలుసుకున్న తర్వాత ఈయన అంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు అంటే ఏంటి అని అలాగా అడిగి యేసుక్రీస్తు గురించి తెలుసుకున్న తర్వాత ఈయన యేసుక్రీస్తు నిజమైన దేవుడు అనేసి విశ్వాసంతో అంగీకరించిండు. తర్వాత ఈయన సిక్కు మతం నుంచి వచ్చేసి క్రైస్తవ్యానికి మారాడు. అయితే జమీందారు వీళ్ళ భార్య ఈయనకి ఇట్లా చెప్పినారు, ఇట్లా మనం సిక్కు మతం అనేది ఇట్లా మారొద్దు అనేసి రిక్వెస్ట్ చేసిన తర్వాత ఈయన ఏమన్నాడంటే, నేనైతే అస్సలు ఆ దేవుడి నుంచి బయటికి రాను, ఈయన నిజమైన దేవుడు అనేసి నేను తెలుసుకున్నాను, కాబట్టి నేనైతే మారను అని చెప్పిన తర్వాత కర్తర్ సింగ్ గారికి ఒక స్త్రీని ఇచ్చి వివాహం చేద్దామని అనుకున్నారు. అయితే ఆ స్త్రీ చెప్తే ఏమో మారుతాడేమో అనేసి ఆ స్త్రీని పంపించినప్పుడు ఆ స్త్రీ వచ్చి ఇట్లా అడుగుతుంది, ఇప్పుడు కొన్ని రోజుల్లో వివాహం చేసుకుంటాం కాబట్టి నీ మనసు నాకు ఇవ్వు అనేసి అంటది. అన్నప్పుడు కర్తర్ సింగ్ గారు ఏమంటారంటే, నేను ఎప్పుడో నా మనసుని ఆ దేవుడికి ఇచ్చేసాను, నా దగ్గర ఎటువంటి మనసు లేదు, ఇప్పుడు సారీ నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ స్త్రీ బాధతో మళ్ళీ మామయ్య గారి దగ్గరకు వచ్చి జమీందార్ దగ్గరకు వచ్చి ఇట్లా అన్నది, ఆయన మారడు, ఆయన చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉన్నాడు, కాబట్టి మారడు మావయ్య అని చెప్పి బాధతో వెళ్ళిపోతుంది. అయితే ఇది విని ఈ జమీందార్ గారు కోపంతో ఈ కర్తర్ సింగ్ గారిని పిలిచి ఏమంటారంటే, నువ్వు ఎంత చెప్పినా మారతలేవు, మన మతం ఏంటిది అసలు సిక్కు మతం అనేది, నువ్వు అందులోకి వెళ్ళడం ఏంటి అనేసి కొంచెం మందులు ఇస్తావు. తర్వాత అయినా వినకపోవడంతో నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో, అవసరం లేదు, నాకు ఇట్లాంటి బిడ్డ కూడా అవసరం లేదు, నేను ఒక మంచి జమీందార్ని, నువ్వే అట్లా మారిపోతే ఇంకేంటి మన పరువు ఏమవుతుంది అది అనేసి ఇంట్లోకి వెళ్ళిపో అని చెప్తే ఏం చేస్తాడు, వెంటనే ఇంకా సరే అమ్మ నాన్న మిమ్మల్ని బాధ పెడతాం, నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతా అనేసి అంటాడు. కానీ దేవుని అయితే నేను అస్సలు వదిలా అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఈయన ఏమంటాడు అంటే, సరే వెళ్ళిపో, జమీందార్ ఏమంటాడు వెళ్ళిపో అని చెప్తాడు. తర్వాత వెళ్తున్నప్పుడు మళ్ళీ పిలిచి, నువ్వు కట్టుకున్న వస్త్రదానం కూడా నాదే, కాబట్టి ఇది కూడా ఇచ్చేసి వెళ్ళిపో, నా సొంత డబ్బులతో నేను ఉన్నా కాబట్టి తండ్రి ఇంట్లో నుంచి వస్త్రధారణ కూడా ఇచ్చేసి వెళ్ళిపోమంటాడు. వెళ్ళిపోయామన్నప్పుడు సరే అయితే నేను దేవుడిని నమ్ముకున్నా కదా, ఇప్పుడు దేవుడు నాకు పాత వస్త్రధారణ తీసి ఇప్పుడు కొత్తగా అంటే పాపాన్ని తీసేసి నాకు కొత్త వస్త్రధారణాన్ని ఇస్తాడు అనేసి అంటాడు. అన్న తర్వాత ఇంకా అది కూడా బట్టలు కూడా ఇప్పేసి ఒక అడవికి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ అడవిలో కూలి పని చేస్తాడు. చేసిన తర్వాత కొన్ని డబ్బులతోటి ఈయన వస్త్రధారాన్ని సంపాదించుకుంటాడు. తర్వాత అట్లనే కొన్ని డబ్బులు సంపాదించి ఒక బైబిల్ని కొనుక్కుంటాడు. బైబిల్ని కొనుక్కున్న తర్వాత అలా సువార్త చెప్పుకుంటూ వెళ్ళేవాడు. అయితే ఒకరోజు అలాగ సువార్త చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు ఈయనని ఎంతో అవమానించి రాళ్లతో కొట్టి హింసించేవాళ్ళు. అలాగే ఉన్న తర్వాత ఈయన మళ్ళీ అలా సువార్త చెప్పుకుంటూ డెబిట్ అనే ప్రాంతంలోకి చేరుకున్నాడు. ఆ డెబిట్ ప్రాంతంలో ప్రజలందరూ ఏమంటారు బౌద్ధ మతాన్ని నమ్ముతారు. అక్కడ అసలు సువార్త చెప్పడం చాలా నేరం. అక్కడ సువార్త చెప్తే చాలా హింసించి చంపేస్తారు. అయితే ఈయన అదే ప్రాంతంలోకి చేరుకున్నాడు. అక్కడ చెప్పిన తర్వాత ఈయన చెప్తున్నప్పుడు తెలిసింది ఫస్ట్ వాళ్ళకి, బౌద్ధ మత గురువు వాళ్ళకి తెలిసింది. అయితే ఏం చేసినారు, ఈయనని పిలిచి ఇట్లా చేయొద్దు అది ఇది అనేసి, ఇక్కడ మొత్తం మేము ఈ మతాన్ని నమ్ముతాము, నువ్వు వచ్చి మారుస్తా అంటే ఎట్లా అనేసి ఈయనని హింసించి కొట్టి రాళ్లతో కొట్టి, అంటే వాళ్ళు ఎట్లుంటారంటే ఆ మత వాళ్ళు వీళ్ళు చంపకుండా దేనితోటైనా ఇట్లా హింసించి చంపేస్తారు. అయితే ఏమైంది, ఇంకా వీళ్ళని ఇట్లా అన్న తర్వాత కొంచెం ఎక్కువ గాయాలు చేసి ఈ గాయాల వల్ల అయినా సరే మారుతాడేమో, ఇట్లా సువార్త చెప్పకుండా ఉంటాడేమో అనేసి అనుకున్న తర్వాత ఈయనేమో అట్లనే ఇంకా కొన్ని రోజులు మళ్ళీ అరెస్ట్ అయిన తర్వాత రికవరీ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. చేసినప్పుడు ఈయనకి తెలుస్తుంది, బౌద్ధ మత గురువుకి తెలిసిన తర్వాత ఈయనకి మరణశిక్ష విధించండి అనేసి అంటారు. ఇక్కడ మరణశిక్ష ఎట్లుంటుందంటే, ఒక గుహ ఉంటుంది, ఆ గుహలో చీకటి గుహలో ఏమి ఉండకుండా ఆకలితో అల్లాడి చనిపోతారు. ఇంకోటి ఏంటంటే ఈ ఆక అనేది ఒకటి ఉంటుంది కదా ఎద్దులాగా, అది దాని చర్మం ఉంటుంది కదా, ఆ చర్మం లోపల మనిషిని కుట్టి ఎండలు వేసినప్పుడు అది చర్మం అనేది దగ్గరికి అయినప్పుడు ఎముకలు ఇరిగి చనిపోతారు. అయితే ఆ గురువు ఏమన్నాడంటే, ఈయనకి ఈ ఆకుక చర్మంలో కుట్టి ఎండలో పెట్టండి, దగ్గరికి అప్పుడు చనిపోతాడు, అప్పుడేమో తెలుస్తుంది అని అంటే ఈయనకు ఆ శిక్ష అమలు చేసినప్పుడు వాళ్ళు చర్మంతో కొట్టి ఎండలో పెడతారు. పెట్టినప్పుడు ఆ ఎండ వేడికి చర్మం అనేది ఈ దగ్గరకు వచ్చి పట్టని ఎముకలు వలిగిపోతుంటాయి. అప్పుడు ఆ
అయినా సరే దేవుణ్ణి వదలకుండా దేవుణ్ణి స్తుతిస్తాడు. స్తుతించిన తర్వాత 3 రోజులు ఎంతో బాధని అనిపిస్తున్నాడు, కానీ దేవుని మాత్రం అస్సలు వద్దలేదు. ఆ విశ్వాసం కూడా అట్లనే ఉంది, ఇంకా తీయలేదు. తర్వాత ఇంకా ఈ ఏమంటారు డెబిట్ ప్రాంతం ప్రజల్ని క్షమించండి, వీళ్ళని మార్చండి దేవా అని ఒక ప్రార్థన చేస్తాడు. చేసిన తర్వాత మళ్ళా ఈయన ఎట్లా అంటే అందులో చర్మంలో కుట్టి ఉన్నప్పుడు ఈయన కుడి చేతులు తీసి బయటికి ఆయన బైబిల్ని చూపించి అందులో ఏమంటారంటే అప్పుడు అదే భర్త చనిపోయినప్పుడు భార్యని అగ్నిదహనంలో చేసి అది చేస్తారు కదా. అది చేసినప్పుడు అంటే ఎటువంటి ఏం తెలియని అది భార్యని చంపేస్తారు భర్త చనిపోయినందుకు. అది దేవుడు ఏమన్నాడంటే, నువ్వు మా కోసం అన్ని ఏమంటారు రక్తం కార్చినావు, మా పాపాల కోసము మమ్మల్ని విమోచన ఇచ్చినావు, మాకు నువ్వు ఇన్ని కష్టాలు పడ్డావు, నేను నీ కోసం ఇది కూడా చేయలేనా అనేసి ఇంకా అట్లా ఒక మాట చెప్పి దేవుడి యందు ఆయన నిద్రిస్తాడు. ఆయన కూడా ఒక ఏమంటారు హతసాక్షిగా మిగిలాడు. థ్యాంక్ యూ.